ఇదైతే తెలిసిందే కదా, ప్రజ్వల్ రేవన్న ఎంతమందిని రేప్ చేసిండు అనేది. ముసలామని కూడా వదిలే. ఇక ఇదైతే ఏ బీజేపీ వర్కర్ హ్యాస్ డిటైన్డ్ ఇన్ కర్ణాటక హూ వాజ్ అలెజ్డ్లీ లింక్డ్ టు 2 సస్పెక్ట్స్ ఇన్ రామేశ్వరం క్యాఫే బాంబ్ బ్లాస్ట్. ఓకే, ఇతను హస్తం ఉంది. బీజేపీ అతను రామేశ్వరం క్యాఫేలో బాంబు పెడదామని ట్రై చేసిండు. రైట్, బీజేపీ వర్కర్ డిటైన్ ఇన్ రామేశ్వరం క్యాఫే బ్లాస్ట్ కేసు పెట్టిండ్రు. అర్థమైందా? NIA has detained Sai Prasad, a BJP worker in Rameshwaram Cafe blast case. Sai Prasad has been taken for questioning by the NIA. No national news will show you this. ఇవి చూపెట్టారు గోడి మీడియాలో. RSS కార్యాలయంలో బాంబులు ఆయుధాలు బాంబు సామాగ్రి. ఎక్కడిది? కేరళ తిరువనంతపురం. శబరిమల అంశాన్ని ఉపయోగించుకుని కేరళలో పాగా వేయాలని భావిస్తున్న RSS బీజేపీ ఆ దిశగా అక్రమాలకు పాల్పడుతున్నారు. తిరువనంతపురంలోని RSS కార్యాలయంలో ఆయుధాలు బాంబుల తయారీకి ఉపయోగించే సామాగ్రి బయటపడడం దీనికి మరింత ఊతమిస్తోంది. అర్థమైందా? ఇట్లా ఇంకా పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి కానీ నేను చదువుతా ఫాస్ట్. లేకపోతే ఈ నెల 2న కేరళకు చెందిన 2 మహిళలను ఓకే, సో సీసీ ఫుటేజ్లో దొరికిండ్రు అని చెప్తున్నాడు, చూపెడుతున్నాడు. ఓకే, తర్వాత మాజీ RSS ప్రచారక్ సంచలన ప్రకటన. RSS మరియు VHP దేశమంతటా బాంబు పేలులు చేయాలనుకున్నాయి. నేను బాంబులు తయారు చేయడంలో కూడా శిక్షణ పొందాను. సో ఒక ఇది బోల్తా హిందుస్థాన్ అని బాగా చెప్తుండే, దాన్ని మూసేపించారు. ఎవడు వాస్తవాలు చెప్తుంది. ఇగో RSS అధిపతి అనుమతితోటే బాంబు దాడులు చేశాను. అసీమానంద. అర్థమైందా? ఏది 2007లో సంజౌతా ఎక్స్ప్రెస్ లో బాంబు దాడులు చేసి 68 మందిని పొట్టన పెట్టుకున్న కిరాతకుడు స్వామి అసీమానంద కారవాన్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను RSS అధినేత మోహన్ భగవత్ అనుమతితోనే ఈ ఘాతకాలకు పాల్పడ్డానని పేర్కొన్నాడన్న విషయం ఈ పత్రిక ఆడియో టేప్లతో సహా బయటపెట్టింది. 2005లో సూరత్ లో జరిగిన RSS సమావేశంలో మోహన్ భగవత్, ఇంద్రేష్ కుమార్ తదితరులు అసీమానందను అతని సహచరుడు సునీల్ జోషిని కలిశారని. అర్థమైందా? ఆ డీటెయిల్స్ అన్ని ఎట్లా ప్లాట్ చేసి ఎట్లా బాంబు పెట్టిరు అనేది. ఓకే, ఇక 2008లో మాలేగావ్ పేలుళ్ల కేసులో A1 నిందితురాలు భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ విచారణకు గైర్హాజరు. అర్థమైందా? రామేశ్వరం క్యాఫే చెప్పిన ఏది ఏముందిడా రామేశ్వరం క్యాఫే పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో NIA బీజేపీ కార్యకర్తగా ఉన్న సాయి ప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. తీర్థహల్లిలోని ఓ మొబైల్ షాపుకు చెందిన 2 యువకులకు పేలుడుతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన అధికారులు ఇటీవల విచారించారు. వీరికి సాయి ప్రసాద్తో పరిచయం ఉన్నట్లు తేలడంతో అతన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయి? భారతదేశంలో దాడులు ఎవరు చేయిస్తున్నారు? ఇంతకుముందు చెప్పినాయి, ఈ పేరు చెప్పినా కదా, సరోజ్ ఏదో సంథింగ్. సో ఇక కాకుండా ఇక వీళ్ళ అక్రమాలు ఏమేం చేశారు అనేది గతంలో చెప్పిన బీజేపీ వాళ్ళు. ఓకే, ఇది బీజేపీలో చేరాక వీరి పేరు కేసులు మాయమైనవి. యశ్వంత్ జాదవ్, ప్రతాప్ సర్నాయక్, CM రమేష్, సుజనా చౌదరి, సుబేందు అధికారి, ముకుల్ రాయ్, భావన గౌలి అండ్ జ్యోతిరాదిత్య సింధియా. ఓకే, ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ ద్రోహులు. హీరో అప్పుడు ఇండియా టుడేలో వచ్చింది, అమెరికా వీసా రద్దు చేసింది. ద హీరో ఆఫ్ హేట్రెడ్, విద్వేష పురుగు అనర్థం. అర్థమైందా? సో ఎవరు చేస్తున్నారు? ఇక చూడు, ఈయన IPS అధికారి క్లియర్ చెప్తున్నాడు. ఎవరు ఈయన? ఏంది? సంజీవ్ భట్. ఈయన కూతురే మాట్లాడింది ఇంతకుముందు. 30 ఏళ్ళ నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఆధారం బయట పెడతాడు. గోద్రా మోడీ చేయించాడు. వీడు బీజేపీ బ్రిడ్జ్ చరణ్, ఏం పేరు? బ్రిడ్జ్ చరణ్ ఏదో ఉంది కదా, బ్రిడ్జ్ భూషణ్. నేను హత్య చేసిన అని చెప్తుంటాడు. ఎన్నిసార్లు ఏడ్చినా కానీ ఎవరు చర్య తీసుకోవాలి. ఈయన ఆర్మీ మాజీ చీఫ్ శంకర్ రాయ్ చౌదరి ఏమంటున్నాడు? పుల్వామా ఘోరం మోడీ పాపమే. ఆర్మీ చీఫ్, మాజీ ఆర్మీ చీఫ్ కమల్ హాసన్ గారు ఏమంటున్నారు? స్వతంత్ర భారత తొలి ఉగ్రవాది గాడ్సే. నేను నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. కమల్ హాసన్. అర్థమైందా? ఉగ్రవాదే కాదు, ఉగ్రవాదిని వెనుకేసుకు వచ్చేవారు కూడా ఉగ్రవాదులతో సమానం. RSS నిజ స్వరూపం. పాక్ రహస్య సమాచారం కేసులో సంఘ్ కార్యకర్త కురుల్కర్ అరెస్టు. అంటే ఎంత దుర్మార్గులో దయచేసి అర్థం చేసుకోండి. ఇక మణిపూర్ అయితే ఇక ఏడుదాకా ఎంత ఘోరంగా అయిందో మనం చూసినాం. ఏది బాబు బజరంగి వాడిని విడుదల చేశారు. ఆధారం పట్టుకున్న సంజీవ్ భట్టిని మాత్రం లోపలేశారు.
అర్థమైందా? 2002 గుజరాత్ అల్లర్లలో 97 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నాడు, నిర్దోషిగా విడుదలయ్యాడు. ఓడు బాబు బజరంగి. సంజీవ్ భట్ గుజరాత్ 2002 అల్లర్లపై దర్యాప్తు చేసి మోడీ ప్రభుత్వ ప్రమేయాన్ని బహిర్గతం చేశాడు, జీవితకాలం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అర్థమైందా? ఇంత ఘోరమా? ఇంత ముందు పెట్టిన ఆయన ఏది సత్యపాల్ మాలిక్ పుల్వామా దాడి. చూద్దాం. ఇది పుల్వామా. వీళ్ళందరూ ఎవరు చచ్చిపోయిన వాళ్ళు? హిందువులు కాదా? సిక్కులు ఉన్నారు కానీ మోస్ట్లీ హిందువులు ఎక్కువ ఉన్నారు. ఇది వీళ్ళ కల్చర్. గన్ను పట్టుకొని పోతుండు, ఉన్న కాల్చిండు, అప్పుడు పారిపోయిండు చంపేసి. అమిత్ షా అంటే ఎవరి శైలి అయిపోయి రాజ్యం ఉందో అర్థం చేసుకోండి. తర్వాత ఇక చూడు వీడు ఏమంటాడు, మన యొక్క విదేశాంగ శాఖ మంత్రి, చైనాతో గెలవలేం, వాళ్ళది పెద్ద ఎకానమీ, మనమేం యుద్ధం చేయలేం, వారితో యుద్ధం చేస్తే భారత్ గెలుస్తుందా? ఇట్లాంటి వాళ్ళ చేయడం మన దేశం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా ఆ దాడి వాళ్ళంతా వాళ్ళు చేసినరా లేకపోతే వీళ్ళే చేయించినరా తెలియదు. నిష్పక్షపాతం విచారణ జరగాలి. ఎవ్వరి ఏ హిందూ ప్రాణాలు పోవద్దు. కానీ మరి నాకు అర్థం కాదు మిత్రులారా, దయచేసి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, ఈ మూలవాసన మీద జరుగుతున్నాయి, అనార్యుల మీద జరుగుతున్నాయి, కానీ బ్రాహ్మణుల మీద ఎందుకు జరుగుతలేవు? మీరు చెప్పండి. ఇప్పుడు ఒకడు మధ్యప్రదేశ్లో ఒకడు ఉచ్చవచ్చాడు, ఒక గిరిజన మీద ఉచ్చవచ్చినాడు, బ్రాహ్మణ్, ఈ ఆర్య బ్రాహ్మణ్. ఓకే, మరి ఇంకో వాడు ఎందుకురా అంటే వాడు తాగిపోసిండు అంటున్నారు. మరి తాగైనా సరే ఇంకో బ్రాహ్మణ్ మీద పోయొచ్చు కదా. ఏ బ్రాహ్మణ స్త్రీ అన్న దేవదాసి అయిందా? చెప్పండి. అంటే ఏం చెప్తున్నా, దీస్ బ్రాహ్మిన్స్ ఆర్ డిఫరెంట్, హిందూస్ ఆర్ డిఫరెంట్. హిందువులకి చచ్చిపోయినా ఈ ఆర్యులకు బాధ కాదు. ఈ ఎడి గోదలు అర్థం చేసుకుంటలేరు. వాళ్ళు వేర్రా మనం వేర్రా అని చెప్తున్నా. వాళ్ళు మనం ఒకటైతే మనం కూడా పూజారులం అవుతాం, మనం కూడా జడ్జిలం అవుతాం, మనం కూడా ఇంకోటి అవుతాం. కామన్